రాబో ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది ఒక ప్రధానమైనటువంటి ఎన్నికల అంశం. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రప్రదేశ్కు న్యాయం చేసేటందుకు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించడం జరిగింది. మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ లేదా ఒరిస్సాలోని కేబీకే తరహా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ 3 వరాలు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ 3 వరాలు అమలై ఉంటే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది. కాంగ్రెస్ పార్టీ 2014లో కానీ 2019లో కానీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఈ 3 వరాలు అమలై ఉండేటి, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది. కానీ దురదృష్టవశాత్తు అటు 2014లో 2019లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో 2014లో తెలుగుదేశము, 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో ఈ 3 వరాలు అమలుకు నోచుకోలేదు. దీనికి కారణం బీజేపీ మోసగారితనం, టీడీపీ వైకాపాల చేతగానితనం. ప్రత్యేక హోదాకు సంబంధించి ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది. ప్రత్యేక హోదా అనేది భిక్ష కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు. దీనిని భారత పార్లమెంట్ వచ్చేసి ఏకగ్రీవంగా ఆమోదించింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అటు పార్లమెంటును మోసం చేసింది, వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు, ఆ మేనిఫెస్టోను మోసం చేసేది. ఆఖరికి కలియుగ దైవం తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో బహిరంగ సభలో మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క వెంకయ్య నాయుడు, ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉంటూ మధ్యలో ఆయన ఉండి తిరుపతి బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టడం జరిగింది. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి బీజేపీ అనేది. రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా తయారై దాన్ని ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమల్లో ఉంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరాం, మణిపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈ 10 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమల్లో ఉంది. 11వ రాష్ట్రంగా మనకు రావాలి, కానీ అది రాలేదు. ఈ ప్రత్యేక హోదా వస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి రాష్ట్రానికి. నంబర్ 1, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఉపాధి హామీ పథకం లాంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో 90% నిధులు కేంద్రం భరిస్తుంది, 10% నిధులు రాష్ట్రం భరిస్తుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల్లో 60% నిధులు కేంద్రం భరిస్తుంది, 40% నిధులు రాష్ట్రం భరించాలి. అది నంబర్ 1 ప్రయోజనం. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో విదేశీ ఆర్థిక సంస్థలు, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ తదితర ఆర్థిక సంస్థల సహకారంతో అమలయ్యే ప్రాజెక్టులకు నిధులు కేంద్ర ప్రభుత్వము 100% భరిస్తుంది. హోదా లేని రాష్ట్రాల్లో 100% నిధులు రాష్ట్రాలు భరించాలి. ఇది 2వ ప్రయోజనం. 3వ ప్రయోజనం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సెంట్రల్ ఎక్సైజ్,
జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ వీటిల్లో రాయితీలు ఉంటాయి. ఈ రాయితీల కోసం పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఈ 3 ప్రయోజనాలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఉన్నాయి. ఇవి ఉండబట్టే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అనేక మంది పెట్టుబడిదారులు వేల పరిశ్రమలు పెట్టారు. తద్వారా యువతకు ఉపాధి లభించింది. మన రాష్ట్రంలో కూడా ఈ ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇవాళకు అనేక మంది విదేశీ, స్వదేశీ, స్వరాష్ట్ర పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టి ఉండేవాళ్ళు ప్రతి జిల్లాలో. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభించి ఉండేవి. ఇప్పుడు బీజేపీ సాకులు చెప్తా ఉంది. ప్రధానంగా 3 సాకులు చెప్తా ఉంది. ఒకటేమి, ఇది చట్టంలో లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాము. పార్లమెంట్లో హామీ మాత్రం ఇచ్చారు, ప్రకటన మాత్రమే చేశారు, కానీ చట్టంలో లేదు, అందువల్ల చేయలేకపోతున్నాం అనేది ఒకటి. రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వమే చేసి ఉండొచ్చు కదా, మీరు ఎందుకు చేయలేదు అనేది రెండవది. మూడవది, 14th ఫైనాన్స్ కమిషన్ ఇక ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పింది, అందుకోసం ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి ఈ 3 సాకులు చెప్తున్నారు. ఇవి సాకులు మాత్రమే, దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఒకటి, ప్రత్యేక హోదా అనేది దానికి చట్టం అవసరమే లేదు. ఇది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. దేశంలోని 10 రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి చట్టం ద్వారా రాలేదు, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే వచ్చింది. అటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 2014 మార్చి 1న మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి ప్లానింగ్ కమిషన్ ఆదేశించింది. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, అమలు కాలేదు. కాబట్టి దీనికి చట్టం అవసరం లేదు. ఒకవేళ చట్టమే అవసరం అనుకుంటే ఏమి 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తాను చట్టం చేయకుండా? గుడ్డి గుర్రానికి ఏమన్నా పనులు దొమ్ముతున్నారా 10 సంవత్సరాల పాటు? నిజంగా చట్టం అవసరమే ఉంటే, చట్టం అవసరం లేదని మేమంటున్నాము. 10 రాష్ట్రాలకు చట్టం లేకుండానే వచ్చింది. ఒకవేళ అవసరమే అనుకుంటే ఎందుకు మీరు చేయలేకపోయినారు? 10 సంవత్సరాల్లో గుడ్డి గుర్రానికి పనులు దొమ్ముతా ఉన్నారు మీరు. ఇక రెండవది వచ్చేసి, కాంగ్రెస్ ప్రభుత్వమే చేసి ఉండొచ్చు కదా. ప్రత్యేక హోదా అనేది సమైక్య రాష్ట్రానికి రాదు. ఓన్లీ రాష్ట్ర విభజన తర్వాతనే విభజింపబడ్డ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. రాష్ట్ర విభజన జరిగింది 2014 జూన్ 2న. ఆనాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఆనాటికి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారం ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక హోదా అమలు కావాలంటే రాష్ట్ర విభజన పూర్తి ఉండాలి. రాష్ట్ర విభజన జరిగిన నాటికి కాంగ్రెస్ అధికారం లేదు. కాబట్టి మేమే అధికారంలోకి వచ్చింటే మొదటి రోజు నుంచే 2014 జూన్ 2 నుంచే అమలైండేది. ఇక మూడవది, 14th ఫైనాన్స్ కమిషన్కు దీనికి సంబంధమే లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి, సభ్యులు గోవిందరావు, అభిజిత్ సేన్ వాళ్ళే చెప్పారు, 14th ఫైనాన్స్ కమిషన్కు ప్రత్యేక హోదాకు సంబంధమే లేదు, ఇది బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడమే అని చెప్పి చెప్పడం జరిగింది. పోనీ అదనుకున్నా కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది ఎప్పుడు? 2014 మే 26న. 14th ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది ఎప్పుడు? 2014 డిసెంబర్ 15న. మధ్యలో 6 నెలల 20 రోజులు 14th ఫైనాన్స్ కమిషన్ నివేదిక రాలే. ఎందుకు మరి చేయలేదు? కాబట్టి ఇవన్నీ సాకులు మాత్రమే. బీజేపీ కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతుకును, బీజేపీ నాయకులు సాకులు వెతుకును సుమ్ముతున్నట్లు వాళ్ళు సాకులు చెప్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ, వైకాపా కానీ, జనసేన కానీ ఇవి బానిస పార్టీలు. బీజేపీ చేతిలో బానిస పార్టీలు.